నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మాణిక్య వాచకర్. ఇది 1953 ఆగస్టు సంచిక చందమామలోది. మాణిక్య వాచకర్. పాండ్యరాజులు మధురా పట్టణాన్ని ఏలుతూ ఉండే కాలంలో ఒక రాజు వద్ద వాదవూరార్ అనే మంత్రి ఉండేవాడు. వాదవూరార్ మహాశివభక్తి పరాయణుడు. ఒక రోజున రాజు వాదవూరార్ను పిలిచి, ఓయి మంత్రి, నీవు చోళరాజ్యమంతా తిరిగి ఎంత ధనమైనా సరే వెనుదీయక వెచ్చించి మన ఆస్థానానికి పేరు తెచ్చే ప్రశస్తమైన మేలుజాతి గుర్రాలను తీసుకురావలసింది అని చెప్పి పంపాడు. సరేనని రాజాజ్ఞ ప్రకారం వాదవూరార్ బయలుదేరి వెళుతూ ఉండగా దారిలో ఒక పొగడ చెట్టు కింద ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. గొప్ప తేజంతో ప్రకాశిస్తూ ఉన్న బ్రాహ్మణుని చూచి చూడడంతోనే వాదవూరార్ మనసులో ఒక విధమైన సంచలనం కలిగింది. అతడు ఆ వృద్ధుణ్ణి మహానుభావునిగా ఎంచి సాష్టాంగపడ్డాడు. మహాత్మా, నాకు చిన్నప్పటి నుంచి కుతూహలంగా ఉండే ముక్తి మార్గం నీవు చూపగలవు అని నాకు తోస్తున్నది. కనుక తరుణోపాయం చూపి పుణ్యం కట్టుకోవలసింది అంటూ వేడుకొన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న పరమశివుడు నిజ రూపంలో సాక్షాత్కరించి వాదవూరార్కు తరుణోపాయం అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. ఆ క్షణం నుంచి వాదవూరార్కు కవితావేశం కలిగింది. తన ఇష్టదైవమైన శివుడి గురించి అత్యద్భుతమైన పద్యాలు ఆసువుగా చెప్పనారంభించాడు. వాదవూరారు చెప్పే మధుర కవిత్వానికి ఆ పరమేశ్వరుడే తన్మయుడైపోయి ఒకనాడు ప్రత్యక్షమై, భక్తాగ్రేసరా, నీ నోటి నుంచి వెలువడే పలుకులు ఒక్కొక్కడి ఒక్కొక్క మాణిక్యం విలువగలది. ఇక్కడి నుంచి నిన్ను లోకులు మాణిక్య వాచకర్ అని పిలుస్తారు అని చెప్పి దీవించి అంతర్హితుడయ్యాడు. శివభక్తుడుగా మారిన వాదవూరార్ తన చేతిలో ఉండే రాజద్రవ్యాన్ని మొత్తాన్ని వినియోగించి ఒకచోట శివాలయం నిర్మించి ఇష్టదైవాన్ని కొలుస్తూ అక్కడనే ఉండిపోయాడు. ఇంతలో రాజావారి భటులు వెతుక్కుంటూ వచ్చి వాచకర్ను తక్షణమే దర్బారుకు రమ్మనమని ప్రభువుల ఆజ్ఞ అయిందని చెప్పారు. వాళ్ళ వెంబడే వాచకర్ మధురకు వెళ్ళాడు. ఈ ఆలస్యానికి ప్రభువు కోపించి తనను పీడిస్తాడని మాణిక్య వాచకర్కు తెలుసు. అతను అనుకుంటున్నట్టుగానే గుర్రాలు లేకుండా వచ్చినందుకు రాజు వాచకర్ను ఖైదు చేయించి అనేక విధాలుగా హింసలు పెట్టాడు. ఇది చూసి పరమేశ్వరుడు విచారించి తన భక్తుడిని రక్షించడానికని ఒక చిత్రమైన ఉపాయం పన్నాడు. అడవిలో ఉండే నక్కల గుంపును మేలు రకం గుర్రాలుగా మార్చివేశాడు. తను ఒక గుర్రపువాని వేషం వేసుకుని ఆ మాయ గుర్రాలను రాజు వద్దకు తీసుకుని వెళ్ళాడు. గుర్రాలను చూడగానే రాజు ఆశ్చర్యభరితుడయ్యాడు. అప్పుడు ఆ గుర్రపువాడు రాజుతో, ప్రభు, నేను మాణిక్య వాచక స్నేహితుడను. చోళరాజ్యమంతా తిరిగి ఎంతటి ధనమైనా సరే వెనుదీయక మేలుజాతి అశ్వాలను తెమ్మని నన్ను అతను నియమించి ఉన్నాడు. ఇవే ఆ గుర్రాలు అని చెప్పాడు. మంత్రి పట్ల జరిగిన తొందరపాటుకు అతను విచారించి వెంటనే వాచకను ఖైదు నుంచి విడుదల చేయించాడు. కొత్తగా వచ్చిన గుర్రాలను శాల లోపల కట్టివేశారు రాజభటులు. అయితే ఆ రాత్రే గుర్రాల రూపంలో ఉన్న ఈ నక్కలన్నీ వాటి నిజరూపం పొంది శాలలో ఉండే అసలు గుర్రాలను కరిచివేసి అడవిలోకి పారిపోయినాయి. ఇందుకు ఫలితంగా రాజావారి శాలలో ఉన్న మేలుజాతి గుర్రాలను చాలా వరకు చచ్చిపోవటం, కొస ప్రాణాలతో బతికి ఉన్నప్పటికీ ఎందుకు పనికి రాకుండా పోవటం జరిగింది. ఈ సంగతి తెలియగానే రాజుగారు ఉగ్రుడయ్యాడు. మాణిక్య వాచకర్ మాయలు పన్నుతున్నాడని, తనను మోసం చేస్తున్నాడని తలచి ఈసారి మునుపటి కంటే హెచ్చుగా మంత్రిని చిత్రహింసలు పెట్టసాగాడు. తన భక్తుని పట్ల రాజు చేసే దుర్మార్గాలకు రుద్రుడు ఉగ్రరూపం తాల్చి తలపైన ఉండే గంగను భూలోకానికి వదిలిపెట్టాడు. వైగా నది ఆకస్మికంగా పొంగిపోయింది. మధురా పట్టణం తుడిచిపెట్టుకుపోతుందా అని రాజుకు భయం పట్టుకున్నది. ఈ ఆపదలో చేసేదేమున్నది? జనాలంతా మట్టిని తవ్విపోసి నగరు పక్కగా ప్రవహించే వైగా నది గట్టును తిట్టపరచమని ఆజ్ఞ ఇచ్చాడు. ఊళ్ళో చిన్న పెద్ద అందరూ శ్రమపడి మట్టి తవ్విపోస్తున్నారు. అయితే ఒక్క ముసలిది మాత్రం వృద్ధాప్యం వల్ల రాజాజ్ఞను నెరవేర్చలేక విచారిస్తూ కూర్చుంది. అప్పుడు కూలీ చేసే ఒక చిన్ని బాలుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ముసలిదానితో, అవ్వా, రాజు ఏం చేసిపోతాడో అని నువ్వేమీ దిగులు పడకు. నువ్వు చేయవలసిన పని అంతా కూడా నేను చేసి పెడతాలే అని ధైర్యం చెప్పాడు. బాలుల మాటలు వినగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయి ఎంతో సంతోషించింది. కానీ
తీరా ముసలిదానిని వెంట పెట్టుకుని ఆ బాలుడు నది వద్దకు వచ్చిన తర్వాత పనిపాటలు చేయలేదు సరికదా, ముసలిది మూట కట్టి తెచ్చుకున్న రొట్టె తీసి ముక్కలు కొరికి తింటూ తక్కిన పిల్లలతో ఆడుకోసాగాడు. ఊరందరూ కష్టపడి నగరం రక్షించుకుంటూ ఉంటే ఇటువంటి ఆపద సమయంలో ఈ కొంటె కుర్రవాడు నిశ్చింతగా ఆటలాడుకుంటూ ఉండటం రాజుకి కోపం తెప్పించింది. రాజు తన చేతనున్న బెత్తంతో వాడి వీపు మీద చర్రమని ఒక దెబ్బ వేశాడు. చిత్రం ఏమిటో కానీ రాజు వేసిన ఆ దెబ్బకు అక్కడ ఉండే అందరి వీపుల మీద ఆనవాలు పడింది. వీపులు చుర్రుమన్నాయి. ఎవరి మట్టుకు వారి వీపులు తడిమి చూసుకోసాగారు. అందరితో పాటు రాజు వీపు మీద కూడా దెబ్బ తగిలింది. రాజు వీపు పైన ముద్ర పడింది. ఎప్పుడైతే రాజు వీపు మీద చుర్రుమన్నదో ఆ క్షణమే రాజుకు జ్ఞానోదయం అయింది. ఆ కుర్రవాడు పరమేశ్వరుడే అని తెలుసుకొని తప్పు క్షమించి అనుగ్రహం చూపమంటూ రాజు ఆ బాలుని ప్రార్థించాడు. కానీ అప్పటికప్పుడే ఆ బాలుడు అంతర్హితుడైపోయాడు. ఇందుకు తోడు అక్కడ ప్రజలంతా ఒక వింత విషయం చెప్పుకోసాగారు. ఎంతమంది ప్రయత్నించినా వైగానది గట్టు కట్టుపడలేదని, ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆ పెంకిబాలుడు వాని చేతిలో కొంచెం మన్ను తీసి వేసేసరికల్లా నదిలోని నీరు పొంగటం నిలిచిపోయిందని, ఆ బాలుని మహిమ వల్లనే నీళ్లు గట్టు దాటి రాకుండా నగరం రక్షింపబడిందని. ఈ మాటలు చెవిన పడేటప్పటికి రాజుకు మరీ విస్మయం కలిగింది. ఏమైనా సరే ఆ చిన్నారి పెంకిబాలుడు మళ్ళీ కంట పడే వరకు ఇక్కడ నుంచి కదలను అని భీష్మించి కూర్చున్నాడు. ఇటువంటి దీక్ష పట్టి ఉన్న రాజుకు అప్పుడు ఇలా మాటలు వినపడ్డాయి. రాజా, నీ ఆస్థానాల్లో ఉన్నటువంటి మంత్రి మాణిక్యుడు సామాన్యుడు అనుకుంటున్నావో కాబోలు. అతడు నాకు ఇష్టుడు, శిష్యుడు, గొప్ప భక్తుడు, మహామహిమాన్వితుడు సుమా, ఇప్పుడైనా తెలుసుకో అని. తక్షణమే రాజు మాణిక్య వాచకర్ వద్దకు స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పుకుని అతన్ని చెరవిడిపించాడు. వాచకర్ తెరుప్పెందురై అనే ఊరిలో నిశ్చింతగా శివారాధన చేసుకుంటూ ఉండగా చిదంబరం వెళ్ళవలసిందని శివుని ఆజ్ఞ అయింది. ఆ ప్రకారం మాణిక్య వాచకర్ చిదంబరం వెళ్ళాడు. అక్కడ ఒక జైన సన్యాసి తన మత ప్రచారం చేయటం కోసం వచ్చాడు. వాచకర్కు ఆ జైన సన్యాసికి మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగినాయి. అందులో ఆ సన్యాసి నెగ్గలేకపోయాడు. పైగా మూగదైన చోళరాజు కూతురును మాట్లాడించగలిగావంటే నేను ఓడిపోయినట్టు అంగీకరిస్తాను అన్నాడు. అప్పుడు మాణిక్య వాచకర్ పరమేశ్వరుని కృప వల్ల ఆ జైన సన్యాసి తనను వేసిన అడ్డు ప్రశ్నలన్నిటికీ ఆ మూగబాలిక చేతనే జవాబులు చెప్పించాడు. ఆ అమ్మాయి నోటి వెంట వచ్చిన యుక్తియుక్తమైన చక్కటి జవాబులు విని ఆ జైన సన్యాసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యభరితులయ్యారు. అప్పుడు ఆ జైన సన్యాసి మాణిక్య వాచకర్కు సాష్టాంగపడి ఆయనకు ప్రియ శిష్యుడై వెంటనే శైవ మతాన్ని అవలంబించాడు. ఆ తర్వాత మాణిక్య వాచకర్ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ పోయి చివరకు పరమేశ్వరంలో ఐక్యమయ్యాడు. కథ సమాప్తం.